అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాంసీదా ముచ్చట। ఈ సోషల్ మీడియా జమానా ఎట్లున్నది లేని ఉన్నట్టు ఉన్నయి లేనట్టు చూపించేటోళ్ళు మస్తు మంది మోపయిర్రు। నిజం చెప్పులేసుకొని లోపట అబద్ధం ఊరంతా హెలికాప్టర్ వేసుకొని తిరిగొచ్చినట్టు తిప్పుతుంటారు సోషల్ మీడియాలో కొంతమంది అబద్ధాలను। దాంట్లో ఇక రాజకీయ పార్టీలు అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి। గదే ముచ్చట మీద అసెంబ్లీలో రామన్న సారు గిట్ల అనుకొచ్చిండు। గొంగట్ల తినుకుంటా ఎంటికలు వచ్చినాయి అన్నట్టు కటింగ్ షాప్ వెనక పొంటి తవ్వితే ఎంటికలే వెళ్ళినట్టు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తుర్రు। లీడర్లను ట్రోలింగ్ చేస్తుర్రు అని మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉన్నది? అసలు వాట్సాప్ యూనివర్సిటీ అనే ఒక పార్టీకి ముద్దు పేరున్నది। వాట్సాప్లో సోషల్ మీడియాలో అబద్ధాలను చేయి తిరిగిన రచయితల కంటే ఇంపుగా రాసి విడిచిపెడుతుంటారు। ఇక వాళ్ళ పార్టీకి వడనోళ్ళ పార్టీల మీద లీడర్ల మీద ట్రోలింగు మార్ఫింగ్లు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు। ఇలా ఎవ్వలేం కాటన్ సీడ్లు కాదు, అందరూ సర్వమంగళ మేళమే అన్నట్టు తయారైనరు। దీన్ని ఆపాలని అసెంబ్లీలో అనుకొస్తే కేటీఆర్ సార్ జరుగుతున్న వాస్తవాన్ని గిట్లా చెప్పుకొచ్చిండు। మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష। ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి। దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష। ఒక పార్టీ ఏం లేదు, నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది। దీనికి అందరం బాధితులమే, ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు। కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా। ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు। నిజమే కదా, ప్రధాని కాన్ నుంచి గల్లీ లీడర్ల దాకా సోషల్ మీడియాలో ఎవరిని ఎవరు ఇడిచిపెడుతుర్రు, మస్తు ట్రోలింగ్లు మార్ఫింగ్లు చేసి సునకానందం పొందుతుండ్రు। ఒకరు ఈకతోటి కొడితే ఇంకొకరు ఈటతోటి కొట్టి జవాబిస్తుర్రు। సోషల్ మీడియాలో గసంటి ట్రోలింగులను ఆపేటోళ్ళు ఎవరు? రామన్న సార్ అన్నది 100 వాళ్ళు నిజమే అనబట్టిర్రు నెటిజన్లు।